ఓకే. మోదీని రాహుల్ దారిలోకి తెచ్చినాం. రాష్ట్రంలోని కులగణనను చూసి దేశమంతా చేస్తామంటున్నారు. నల్ల వ్యవస్థ చట్టాలపై పోరాడితే రద్దు చేసి క్షమాపణ చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి. కులగణన సర్వే సర్వేపై మా దగ్గర 88 కోట్ల పేజీల డేటా ఉంది. సోనియా రాసిన ప్రశంస లేఖ నాకు నోబెల్తో సమానం. నరేంద్ర మోదీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని వాక్య. వారే చెప్తున్నారు. లీగల్లీ అంటే చట్టబద్ధంగా జరిగినటువంటి ఆ బీసీ ప్రక్రియలో లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అట. చట్టమే చేసింది కదా, వాళ్ళు బీసీలను గుర్తించి బీసీగా పరిగణించింది కదా. ఇక మరి దాంట్లో మళ్ళా మాట్లాడేది ఏముంది చెప్పండి? లీగల్లీ ఏంది, అన్లీగల్ ఏంది? ఓకే. బీసీ కోటా కోసం పార్లమెంట్లో కొట్లాడతాం. రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు పంపితే బీజేపీ అడ్డుకుంటున్నది. 50% రిజర్వేషన్ల క్యాప్ను తొలగించాల్సిందే రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి వార్త. తెలంగాణలోని కులగణన దేశానికి మైలురాయి. నా అంచనాలకు మించి సర్వేను సీఎం రేవంత్ రెడ్డి టీం పూర్తి చేసింది. మరి ఏ ఇంటికాడ డోర్ కొట్టి సర్వే చేసిరో మరి నేనైతే చూడలేదు తెలంగాణలో. ఏ ఇంటికాడ పోయి డోర్ కొట్టి బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఉన్నత వర్గాల, మైనార్టీలా అని చెప్పి మరి ఎక్కడ సర్వే చేసిరో మరి నేను చూడలేదు. చెప్పాలి మరి రాహుల్ గాంధీకి తెలుసా అసలు? 21వ దశాబ్దపు పవర్ఫుల్ డేటా తెలంగాణ సొంతం. ఈ డేటాతో అన్ని వర్గాలకు న్యాయం అంటూ మాట్లాడినటువంటి పరిస్థితి. బీసీ, ఎస్టీ, ఎస్సీ పిల్లలకు ఇంగ్లీష్ను దూరం చేసే కుట్ర. బీజేపీ నేతల పిల్లలకేమో ఇంగ్లీష్ మీడియం చదువుల, బడుగు బలహీన వర్గాలు బాగుపడితే బీజేపీకి నచ్చదని ఫైర్. తెలంగాణకు కులగణనపై ఏఐసిసి ఆఫీసులో ప్రజెంటేషన్. మరి కాంగ్రెస్ కార్యకర్తల పిల్లలు తెలంగాణలో మీరే ఉన్నారు 70 సంవత్సరాలు. తెలంగాణలో దేశమంతటా పరిపాలనించింది మీరే, కాంగ్రెస్ గవర్నమెంటే. మరి ఇంగ్లీషు ఏ మేరకు బయట దేశమంతా అవసరం లేదు. మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పిల్లలకు మొత్తం ఇంగ్లీష్ చదువుతున్నారా? మీరే ఒకసారి ఆలోచన చేసుకోవాలి.